ఆశీర్వాదము శాశ్వతమైనది. ఒక్కసారి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తే, నీ పరిచయను ఆశీర్వదిస్తే, విరోధులు ఎంతమంది లేచినా గాని నీ ఆశీర్వాదాన్ని శాపంగా మార్చలేరు. ఈనాడు ప్రియులారా, ఒకరు ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నప్పుడు, దైవికంగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నప్పుడు, నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండటానికి జీవిస్తూ ఉన్నప్పుడు, సైతానుడు తన అనుచరులను లేపుకుంటాడు. నీ ఆశీర్వాదమును తీసివేయటానికి, ఆశీర్వాద కారకుడుగా కాకుండా మరి దాన్ని పోగొట్టుకున్న వాడిగా నిన్ను చేయటానికి శత్రువు అన్ని రకాల ప్రయత్నం చేస్తాడు. అయితే పిల్లలు ఆశీర్వదించిన దేవుడు దాన్ని అంగీకరించాడు. నిజంగా ఆయన ఆశీర్వాదంలో మనం ఉంటే, ఆయనకి ఇష్టంగా మనం ఉంటే, ఆయన ఆశీర్వాదంలో దాగి ఉంటే, శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రీతులుగా నీ మీదకి కీడు తీసుకురావటానికి, నీ ఆశీర్వాదాలు పోగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా వాడు విజయాన్ని పొందలేడు. ఆయన ఆశీర్వాదం ఎలాంటిదమ్మా? తలదించమాకండి, తల పైకి కూర్చోండి, చెప్పండి గట్టిగా. శాశ్వతమైన. మనము దీవించబడ్డప్పుడు సైతానుడికి అసూయ పుట్టదా? వాడికి రౌద్రం ఎక్కువైపోతుంది. అరే వీళ్ళు ఇంతగా దీవించబడుతున్నారు, ఏదో వాడి ప్లాన్స్ అన్ని కూడా ఉపయోగిస్తాడు, అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అయితే మనం బలపరిచే మాట ఏంటంటే, ఒక్కసారి దేవుడిని ఆశీర్వదిస్తే శాశ్వతమైన నీ ఆశీర్వాదాన్ని ఏ బిలాము గాని ఈ లోకంలో ఎవరు కూడా ఆశీర్వాదాన్ని మార్చలేరు. ఎప్పుడైతే బిలాము ఇలాగున ప్రయత్నం చేశాడో, నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడింది. ఏం వ్రాయబడింది? ఆ శాపమును దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వాదకరంగా మార్చివేశాడు. బిలాము ఆశీర్వదించబడ్డ ఇశ్రాయేలులను శపించడానికి చూస్తే, ప్రేమ కలిగిన దేవుడు, ఇశ్రాయేలును కోరుకున్న దేవుడు, రక్షించినటువంటి దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడు, వారు ఏ దేవుడైతే వారితో వెళ్ళకూడదు, వారిని శపించకూడదు, వారు ఆశీర్వదించబడ్డ వారిని ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుడు బిలాము శాపాన్ని ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చివేశాడు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము. The book of Nehemiah chapter 13 please. 13వ అధ్యాయము 2వ వచనం చదువు. తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఏం చేశాడంట? ఎంత గొప్ప మాట! దీన్ని బట్టి మనం దేవుని ఎంతగానో ఆశీర్వదించాలి. అయ్యా, నన్ను రక్షించుకున్నావు ప్రభువా, నన్ను నిత్యం ఆశీర్వాద కారకుడిగా ఉండటానికి నియమించుకున్నావు. ఇదిగో శత్రువు నా మీదకి రకరకాల శోధనలు, రకరకాల బాధలు, రకరకాల వ్యాధులు, రకరకాల ఎదిరింపులు, నా జీవితాన్ని పాడు చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ ఆ శాపాన్ని నాకు ఆశీర్వాదకరంగా మార్చుస్తున్నందుకై వందనాలు చెప్పి ప్రభుని ఆరాధించు. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని మార్చడానికి ఎవ్వరికీ అధికారం. ఎంత గొప్పోడైనా సరే, ఎంత అధికారం ఉన్నవాడైనా సరే, వాడు ఏ మంత్రగాడైనా సరే, నేను మాచర్లో ఉన్నప్పుడు సంఘంలోనే మందిరానికి వచ్చే సహోదరులే ఏం చేశారంటే, నాతో మంచిగా ఉన్నారు ముందు, తర్వాత నాకు విరోధులై మంత్రశక్తిని ఆశ్రయించి నా మీద చేతబడి శక్తులు ఉపయోగించి నన్ను చంపాలనే చూశారు. అయితే ఆ సంగతే అసలు నాకు తెలియదు. ఒకసారి ఎవడైతే నాకు చేతబడి చేసి చంపాలని చూశాడో వాడికి దయ్యం బట్టి ఆ సహోదరి మంచి ప్రార్థన, ఆయన భార్య మంచిది. అన్న నా భర్త బాగాలేదు, వచ్చి ప్రార్థన చేయమంటే నాకేం తెలిసి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి వెళితే అప్పుడు వాడిలో ఉన్న దయ్యం మాట్లాడుతూ, ఓ ఇజ్రాయేల్ అన్నా, నిన్నే మేము మొట్టమొదటిగా చంపాలని చూసామంటున్నాడు. నా దేవుడు నా చుట్టూ
వారి శాపాన్ని నాకు ఆశీర్వాదకరంగా మార్చాడు. వారి మరణాన్ని జీవంగా నాకు మార్చాడు. వారు అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న సంగతే నాకు తెలియదు. అంత కాపుదల దేవుడిచ్చాడు. అంత బలమైన మరి కాపుదల దేవుడిచ్చాడు. కాబట్టి ఈ రాత్రి ఏదైనా శోధనలో ఉన్నావా, కష్టములో ఉన్నావా, వ్యాధి బాధలో ఉన్నావా, రక్షించబడ్డ ప్రియ సహోదరి, ఆశీర్వదించబడ్డ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు విరోధి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నీ ఆశీర్వాదాన్ని వారు మార్చలేరు. నమ్మ విషయాన్ని నమ్మి దేవునికి మొరపెట్టు. దేవుడు ఒక్కసారి దీవిస్తే ఆశీర్వాదాన్ని ఎవరు ఏ శక్తి కూడా మార్చరు. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం.